మార్కెట్ కు వెళ్లి చక్కెర కొనాలంటే నోరెళ్ల పెట్టాల్సిన సిచ్యువేషన్. మార్కెట్ లో అంతకంతకు పెరుగుతున్న చక్కెర ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే నేపాల్ వాసులు చక్కెర కొనేందుకు ఇండియా వస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? మన దగ్గర చక్కెర ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో గగ్గోలు పెడుతున్నాం. కానీ పొరుగున ఉన్న నేపాల్లో ఈ ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేపాల్ ప్రజలు సరిహద్దు దాటి ఉత్తరప్రదేశ్ లోని మార్కెట్లలో చక్కెర కొనుగోలు చేస్తున్నారు. మన దేశంలో కిలో చక్కెర ధర 65 నుంచి 70 రూపాయలు ఉండగా నేపాల్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఇండియన్ రూపీస్ లో కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతుంది. అందుకే నేపాల్ ప్రజలు సరిహద్దు దాటి భారతీయ మార్కెట్లలో చక్కెర కొనుగోలు చేస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో కిలో మీద 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఆదా అవుతుండటంతో నేపాలీలు మన దగ్గర షుగర్ కొనుగోలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం సరిహద్దు దాటి భారతీయ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నేపాల్లో ధర ఎక్కువ ఉన్న కారణంగా ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. నేపాల్లో ధరలు పెరగడంతో మన దగ్గర చక్కెర అమ్మకాలు పెరిగాయి. గతంతో పోలిస్తే నేపాలీ వినియోగదారుల సంఖ్య పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. భారత్, నేపాల్ రెండు దేశాల్లో చక్కెర ధరల్లో ఉన్న వ్యత్యాసం సరిహద్దుల్లో ఉన్న మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తుంది. రెండు దేశాల మధ్య ఈ ధరల వ్యత్యాసం మరింత పెరిగితే నేపాల్ వాసులు ఇంకా ఎక్కువగా క్యూ కట్టే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దేశం ఏదైనా ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ సరుకులు కొంటామన్నట్టు నేపాలీలు మన మార్కెట్ వైపు చూస్తున్నారు.